హలో హలో బయటికి వెళ్ళేటట్టే లేదు కదమ్మా. బయటికి వెళ్ళేటట్లేదు. గీసుగొండ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ గీసుగొండ సిఐని మాట్లాడుతున్నా. మీరు ఏ విలేజ్లో అయితే గణేష్ విగ్రహాలు పెట్టుకున్నారో మీరందరూ కూడా నా తరఫున శుభాకాంక్షలు. అదే ఈ నవరాత్రి ఉత్సవాలు అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుంటున్నారు. అదేవిధంగా మీరు ఏదైతే నిమజ్జనాలు చేసుకుంటారో ఆ రోజు నాడు మీరందరూ కూడా ఎటువంటి గొడవ లేకుండా శాంతి భద్రతల విఘాతం కలుపుకోకుండా మీరందరూ కూడా నిమజ్జనాలు చేసుకోవాలి. చేసుకునేటప్పుడు మీరందరూ కూడా ఎవరైతే యూత్ ఉన్నారో, ఆర్గనైజర్స్ ఉన్నారో, అది మరీ ముఖ్యంగా వారికి నా యొక్క సూచన, డీజేలు అనేది వాడద్దు. డీజేలు కనుక వాడితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు డీజే వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎవరైతే పెడతారో వాళ్ళ మీద తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మీరు అంటే విగ్రహాన్ని తీసుకొని పోయేటప్పుడు మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మరీ ముఖ్యంగా మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం, అక్కడక్కడ పేపర్లో కావచ్చు, టీవీలో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు. ఏంటనంటే ఇట్లా కరెంట్ షాక్ తగిలి వినాయక విగ్రహాన్ని తీసుకొని పోయేటప్పుడు ఇట్లా 4 చనిపోయారు, 3 చనిపోయారని. సో అటువంటి వాతావరణ పరిస్థితి అనేది మన మండలంలో ఎక్కడ కూడా కలగొద్దు. మీరు పోయేటప్పుడు దారంట పైన విగ్రహాన్ని తీసుకొని పోయేటప్పుడు పైన కరెంట్ వైర్ అయినా కూడా చూసి నడవాలి, తీసుకొని పోవాలి. తర్వాత యూత్ అనేది మందు తాగి కానీ ఎట్లాంటి పొజిషన్లో పాల్గొనొద్దు. సో మీరు తీసుకొని పోయి అక్కడ ఏదైతే నిమజ్జనం చేసే ప్లేస్ ఉందో, చెరువులంటి మీరందరూ కూడా లైటింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత క్రేన్లు అనేది ఉండాలి. చిన్నపిల్లలు అనేది ఎవరు కూడా నిమజ్జనం ప్లేస్కి పోవద్దు. అదేవిధంగా ఆడ తెప్పలు అనేది, తర్వాత గజయితగాలు వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకునేటట్టు ఉండాలి. మా పోలీస్ వారి తరఫున కూడా మేమందరం వచ్చి మీకు చెప్తాము. సో మీరందరూ కూడా కంపల్సరీగా ఏదైతే మేము సూచనలు ఇస్తున్నాయో అందరూ కూడా మీరు తప్పకుండా పాటించాలి. ఊర్లో బట్టి పార్టీలకు అతీతంగా ఈ నవరాత్రి ఉత్సవాలు అనేది మీరు సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి అదేవిధంగా ఏదైతే నిమజ్జనం డే ఉందో ఆ డే నాడు కూడా మీరు అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగను మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మా పోలీస్ వారికి కూడా మీరు సహకరించాల్సిందిగా మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.